హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ 'హర్షిత దీపక్'. మీరు గనుక మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను పెన్సిల్వేనియా స్టేట్‌లో పిట్స్బర్గ్ సిటీలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ చూపిస్తాను. అండ్ అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ 7 అవర్స్ డ్రైవ్ మా ఇంటి దగ్గర నుంచి. మేము న్యూయార్క్‌లో ఉంటాము. సో మాకు 7 అవర్స్ డ్రైవ్. నేను, మా చెల్లి, మా హస్బెండ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. సో ముందు చెప్పినట్టు మా ఇంటి నుంచి 7 అవర్స్ ఉంది డ్రైవ్. మధ్యలో కార్ ఛార్జింగ్ పెడుతూ వెళ్ళేసరికి 9 అవర్స్ అయిందండి టోటల్. నేను మాస్టర్స్‌కి వచ్చినప్పటి నుంచి ఇది నేను థర్డ్ టైమ్ ఈ టెంపుల్‌కి వెళ్ళడం. బట్ మా హస్బెండ్‌తో అయితే ఫస్ట్ టైమ్. ఇంతకుముందు ఫ్రెండ్స్‌తో వెళ్ళాను. డ్రైవ్‌లో అండ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు టైమ్ పాస్ అవ్వక ఇలా ఏదో స్నాప్‌చాట్‌లో ఫిల్టర్స్ ట్రై చేస్తూ ఉన్నాం. ఇక్కడ దీపక్ నా పిట్టలు చిప్స్ తినట్లేదంటున్నాడు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ వ్యూనైతే చూసేయండి. సో ఫైనల్లీ 9 అవర్స్ తర్వాత మేము పిట్స్బర్గ్ ఎంటర్ అయ్యాము. మేము మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఇక్కడ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అయింది. టెంపుల్ మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఓపెన్ ఉంటుందండి. తిరుపతిలోలా 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉండకపోయినా ఇక్కడ తిరుమలని తలపించేలా కొంచెం ఘాట్ రోడ్డు అండ్ ఒక హిల్ మీద అయితే ఈ ఒక చిన్న హిల్ మీద అయితే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కార్స్ పార్క్ చేసి ఉన్నాయి కదా! ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇంకా బ్యాక్ సైడ్ అండ్ సైడ్‌లో కూడా ఉంటుంది. ఇది టెంపుల్‌కి ఇంకొక సైడ్. ఇక్కడ కూడా కార్ పార్కింగ్ ఉంది. లాస్ట్ టైమ్ నేను వచ్చినప్పుడు ఇటు నుంచి ఎంట్రీ పెట్టారు. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్సే ఓపెన్ ఉంది. మొత్తం గ్రీనరీ, మధ్యలో గుడి చాలా పీస్‌ఫుల్‌గా తిరుమలని రిమైండ్ చేసేలానే కట్టారు. ఇప్పుడు మనం చూసేది టెంపుల్ ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్‌లో మన చెప్పులు వదిలేసి టెంపుల్‌లోకి ఎంటర్ అవుతాం. స్టెప్స్ ఎక్కి పైకి వస్తే రైట్ సైడ్‌లో టికెట్ కౌంటర్ ఉంటుంది. అందులో అర్చన, అభిషేకం ఆర్ ఇన్ కేస్ మీరేమైనా డొనేషన్స్ చేస్తే టెంపుల్‌కి ఆర్ డొనేషన్స్ చేయాలనుకున్న ఆ టెంపుల్‌కి ఆ కౌంటర్‌లో కట్టాలనమాట. అలా మెయిన్ ద్వారంలో నుంచి లోపలికి రాంగానే ఈ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఎంత బావుందో కదా! ఈ ఆర్కిటెక్చర్ వెల్కమింగ్‌గా. మనం లోపలికి ఈ ద్వారంలో నుంచే వచ్చామనమాట ఇప్పుడు. లెఫ్ట్ సైడ్‌లో చూస్తే వినాయకుడున్నారు. మెయిన్ టెంపుల్‌లో అయితే ఫోన్ రెస్ట్రిక్టెడ్ అండి. ఇక్కడ కూడా ఎలో లేదు. బట్ నేను వీడియో తీయడం చూసి అక్కడ వాలంటీర్ ఇక్కడ తీసుకోండి బట్ లోపల తీయకూడదన్నారు. ఇక్కడ ఇప్పుడు మనం చూసే ఈ ప్లేస్‌లో అందరూ ప్రదక్షిణలు చేస్తారు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అండి. ఇది అమెరికాలో. ఇది 1975లో కట్టడం స్టార్ట్ చేశారు. కానీ 1976 నవంబర్‌లో ఇనాగరేషన్ అయిందంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది టీటీడీ సహకారంలో కట్టారు. అప్పట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఇచ్చిందంట ఈ టెంపుల్ డిజైన్ అంతా. సేమ్ మన ఇండియాలో టెంపుల్స్ ద్రవిడియన్ స్టైల్‌లో ఎలా ఉంటాయో అలానే ఉంటుంది టెంపుల్ అంతా. గోపురం, ధ్వజస్తంభం. మేము కూడా ప్రదక్షిణలు చేసి అర్చన చేపించుకున్నాం. అర్చనకి $8 టికెట్. అలా ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకున్నాం. టెంపుల్‌లో కెఫెటేరియా ఉంటుందండి. పొంగల్, పులిహోర, లడ్డు, సాంబార్ రైస్ ఏదైనా కానీ $3 చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. టెంపుల్‌లో తినేసాక మేమైతే ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసుకున్నాం. ఎందుకంటే బ్యాక్ మళ్ళీ మా ఇంటికి 9 అవర్స్ డ్రైవ్ ఉంది కదా! సో, ఒక డేలో 9 అవర్స్ రావడం, 9 అవర్స్ వెళ్ళడం అంటే కష్టం అని చెప్పేసి మేము ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసుకున్నాం. అది కంటిన్యూయేషన్ నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.